ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల పరిస్థితిని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల అందుబాటులో ఉన్నాయా లేదా, వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శన సమాచారం గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,512 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 23,491 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,69,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ధర్మ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ఈరోజు 8 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు తీసుకుని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉందండి. ఇప్పుడు 300 రూపాయల దర్శనం టికెట్ల గురించి తెలుసుకుందామండి. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని కూడా అంటారండి. ప్రతి నెల చివరి వారంలో కేవలం ఆన్లైన్లో మాత్రమే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు అన్నింటినీ కూడా టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. 2024 మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు ఫిబ్రవరి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారు, ఎన్ని గంటకు విడుదల చేస్తారు అన్న పూర్తి సమాచారం అనేది టీటీడీ వారు నుంచి వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి దర్శనం అనేది కేవలం 2 నుంచి 3 గంటల లోపే పూర్తయిపోతుంది. అలాగే ఒకసారి బుక్ చేసేటప్పుడు ఈ దర్శనం టికెట్లను ఎంతమందికి బుక్ చేయొచ్చు అని అడిగారండి. మీరు ఒక ఐడితో ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను 6 మందికి బుక్ చేయవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు ఫిబ్రవరి 15 మరియు 16వ తేదీలలో రూమ్స్ బ్లాక్ చేశారు. ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి అని అడిగారండి. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉండటంతో భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ వారు ఆన్లైన్లో రూమ్స్ని బ్లాక్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీన రోజులాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. మీరు ఆన్లైన్లో రూమ్స్ దొరకలేదని ఏమీ బాధపడనవసరం లేదండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ని పొందవచ్చు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు బుకింగ్ చేశాక టికెట్స్ బుకింగ్ ఫెయిల్డ్ అని వచ్చింది, అమౌంట్ మాత్రం కట్ అయింది, డబ్బులు రీఫండ్ ఎలాగా అని అడిగారు. మీకు అమౌంట్ కట్ అయిన తేదీ నుంచి 10 నుంచి 15 రోజుల లోపు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మీ అకౌంట్కి రీఫండ్ అనేది వస్తుందండి. ఇంకొక భక్తుడు ఏప్రిల్ నెలలో 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేశాము, కానీ మా పేరెంట్స్కి బుక్ చేయలేదు, డైరెక్ట్గా అక్కడికి వస్తే దర్శనం అవుతుందా అని అడిగారండి. టికెట్స్ లేకుండా డైరెక్ట్గా కూడా దర్శనానికి పంపిస్తున్నారు, కానీ టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ధర్మ దర్శనానికి 8 గంటల సమయం అనేది పడుతోంది. ఒకవేళ మీ పేరెంట్స్ అంతసేపు 8 గంటల పాటు ఉండలేకపోతే గనక తిరుపతిలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారండి. వాటిని తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ సర్వదర్శనం టోకెన్లను తీసుకున్నట్టయితే దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతుంది. ఇంకొక భక్తుడు రూమ్స్ అకామిడేషన్ బుక్ చేశాము, ఒక రోజే ఇస్తారా, మాకు 2 రోజులకు రూమ్స్ కావాలి అంటే ఏం చేయాలి అని అడిగారు.
మీరు బుక్ చేసుకున్న ఆన్లైన్ రూమ్స్లో చెక్ ఇన్ అయ్యి ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 24 గంటలకి రూమ్స్ని ఎక్స్టెండ్ చేయమని అడగాలండి. వాళ్ళు ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే రూమ్ని ఎక్స్టెండ్ చేయరు. కొండపైన ఇలాగా 1 లేదా 2 రోజులు ఉండటానికి మాత్రమే అవకాశం ఉంటుందండి. అంతకు మించి ఉండటానికి వీలు కాదు. అలాగే మాకు లక్కీ డిప్లో సుప్రభాత సేవ వచ్చింది, మాకు ఎంట్రీ గేట్ ఎక్కడ వస్తుంది అని అడిగారండి. సుప్రభాత సేవ యొక్క ఎంట్రీ గేట్ అనేది తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర ఉందండి. సుప్రభాత సేవ క్యూ లైన్ పేరు VQC1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 అంటారు. తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర VQC1 క్యూ లైన్ అంటే అక్కడున్న వెహికల్స్ వాళ్ళు డైరెక్ట్గా అక్కడ మీకు డ్రాప్ చేస్తారండి. అలాగే ఇంకొకరు ఆఫ్లైన్ సుప్రభాత సేవలో ఇద్దరికి బుక్ చేసుకోవచ్చా లేదా సపరేట్గా బుక్ చేసుకోవాలా అని అడిగారండి. ముందుగా సుప్రభాత సేవకు బుకింగ్స్ అనేవి లేవండి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కేవలం లక్కీ డిప్లో మాత్రమే ట్రై చేయాలి. ఆఫ్లైన్లో అయితే కొండపైన CRO ఆఫీస్లో లక్కీ డిప్ అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసేటప్పుడు ఇద్దరి పేర్లను ఇవ్వచ్చండి. అలాగే ఫ్రీ దర్శనం టికెట్లను శ్రీనివాసంలో రేపటికి ఈరోజు ఇస్తారా లేదా రేపే ఎర్లీ మార్నింగ్ ఇస్తారా అని అడిగారండి. తిరుపతిలో ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి ఏ రోజుకు ఆ రోజు ఇస్తారండి. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఈ దర్శనం టోకెన్లను తీసుకున్న రోజే దర్శనం కూడా ఉంటుంది. అలాగే ఆర్టీసీ బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్ రూమ్స్ ఎలాగో చెప్పండి అని అడిగారు. మీరు ఆర్టీసీ బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నారు కాబట్టి ఆన్లైన్ రూమ్స్ అనేవి మీకు అందుబాటులో ఉండవండి. మీరు తిరుమల కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో రూమ్స్ ఇస్తారు. ఆ రూమ్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రూమ్స్ అయితే వాళ్ళు విడుదల చేసినా కూడా మీరు బుక్ చేసుకోలేరు. ఎందుకంటే TTD వారు విడుదల చేసిన దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితేనే TTD రూమ్స్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోకపోతే ఆన్లైన్లో రూమ్స్ కూడా బుక్ చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్సు ద్వారా 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నారు కాబట్టి తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. అక్కడ మీరు రూమ్స్ని పొందవచ్చు. ఇంకొక భక్తుడు, మేము రాత్రి 9:30 గంటలకు తిరుమల కొండపైకి వస్తాము. ఆ టైంలో టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ధర్మదర్శనంకు అలౌ చేస్తారా అని అడిగారండి. టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే ధర్మదర్శనం క్యూ లైన్ పేరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అండి, VQC2 అని కూడా అంటారు. ఈ ధర్మదర్శనం క్యూ లైన్ అనేది 24 గంటలు కూడా తెరిచే ఉంటుంది. మీరు ఏ టైంలోనైనా కూడా నేరుగా వెళ్ళి క్యూ లైన్లో జాయిన్ అయిపోవచ్చు. రాత్రి 1 గంట 2 గంటకి వెళ్ళినా కూడా క్యూ లైన్లో మీరు నేరుగా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. అలాగే శ్రీరామనవమి రోజుకి ఆర్జిత సేవా దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నాము. ఆ రోజు ఏమీ క్యాన్సిల్ చేయరు కదా అని అడిగారండి. ప్రస్తుతం అయితే శ్రీరామనవమి లాంటి పండుగలకు దర్శనం టికెట్లను క్యాన్సిల్ చేస్తున్నట్టు TTD వారి నుంచి సమాచారం ఏమీ రాలేదండి. ఇక ముందు ఏదైనా సమాచారం వచ్చినట్లయితే గనక నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొక భక్తుడు, ఫిబ్రవరి 15వ తేదీన సర్వదర్శనం టోకెన్లను ఇస్తారా అని అడిగారండి. TTD వారి నుంచి కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉన్న కారణంగా భక్తుల యొక్క అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని TTD వారు ఫిబ్రవరి 15, 16 మరియు 17వ తేదీలలో సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నట్లు TTD వారు ప్రకటించారు. అంటే ఫిబ్రవరి 14వ తేదీ వరకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లను ప్రతిరోజు కేటాయిస్తారండి. 15, 16 మరియు 17వ తేదీలలో సర్వదర్శనం టోకెన్లను కేటాయించరు. తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 18వ తేదీ నుంచి తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.